డెలిగేట్, సీస్మైట్ అండ్ క్రాప్ మ్యాక్స్ ఈ యొక్క మూడిటి యొక్క కాంబినేషన్లో కొట్టడం జరిగింది. సో దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాము. సో చూసుకోవచ్చండి ఎలా దిగుతా వస్తూ ఉందో కాపు. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత క్లీన్గా కాపు అనేది దిగుతా వస్తూ ఉందో. సో ఎటు చూసుకున్నా చాలా క్లీన్గా ఇది డెలిగేట్ యొక్క ప్రభావంతో కాపు అనేది ఏ విధంగా దిగుతా వస్తూ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే దిగుతా వస్తూ ఉంది. ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది, ఇటు చూసుకున్నా ఇదే విధంగా ఉంది. సో చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే దిగుతుందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రోత్ విషయంలో చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది స్మూత్నెస్గా అదే కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంది. సో కొద్దిపాటిగా ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు విశ్వ 3G ప్రభావం అనేది ఆల్రెడీ తగ్గిపోతూ వస్తూ ఉంది చూసుకోవచ్చు. కానీ మనకు ఆకు కింద నల్లి ఉధృతి కానీ అలాంటిది ఏమైనా చూసుకున్నట్లయితే క్లీన్గా అనేది ఎక్కడ కూడా మనకు ఆకు కింద నల్లి ఉధృతి అయితే లేదండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆకు కింద నల్లి ఉధృతి అయితే లేదు. సో మొత్తం కూడా క్లీన్గా వస్తూ ఉంది. సో చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆకు కింద నల్లి ఉధృతి అనేది లేదు. పైన గ్రోతింగ్ అనేది క్లీన్గా ఉంది. అదేవిధంగా కాపు పడతా వస్తూ ఉంది. సో మనము డెలిగేట్, సీస్మైట్, క్రాప్ మ్యాక్స్ ఈ కాంబినేషన్ ఎందుకు వాడాము? డెలిగేట్ అనేది మనకు తోటలో ఉన్నటువంటి లద్దె పురుగు, రసం పీల్చే పురుగు లాంటివి ఏమైనా ఉన్నా కూడా సమర్థవంతంగా క్లీన్ అయిపోవాలి. అదేవిధంగా మంచి కాపు అనేది పడాలి. సో మంచి కాపు పడడానికి పనిచేసిందా? సో ఈ యొక్క డెలిగేట్ అనే మందు మంచి కాపు పడడానికి పనిచేసిందా అంటే బ్రహ్మాండంగా పనిచేసిందని అయితే చెప్పుకోవచ్చండి. మీరు చూసుకోవచ్చు ఎలా కాపు పడతా వస్తూ ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా? సో ఈ విధంగా కాపు ఆపడానికి గనుపులో ప్రతి గనుపులో కాపు అనేది ఆపడానికి డెలిగేట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్క రైతులు వాడుకోండి. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు మంచి లాభం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడుకోండి ఈ కాంబినేషన్ అనేది. సో ఈ కాంబినేషన్ ఎందుకు చూసాం? సో డెలిగేట్ అనేది వాడాము దేనికి? కాపు వాడని. కానీ దీంట్లో సీస్మైట్ ఎందుకు కలిపాము? సీస్మైట్ ఎందుకు కలిపామంటే ఇప్పుడు చూసారా మీ తోటలు ఈ విధంగా ఉన్నాయా? ఒక్కసారి మీరే మీ అంతస్తుతో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ విధంగా చూడండి, ఎటువంటి చిన్నపాటి ముడత కూడా లేకుండా ఎంత క్లీన్గా గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉందో చూడండి. మీరు ఎక్కడ చూడండి ఇదే విధంగా ఉంది. సరౌండింగ్ మొత్తం చూడండి ఇదే విధంగా ఉంది. ఈ విధంగా క్లీన్ గ్రోత్ తోటి ఉందా? సో ఈ విధంగా సాఫ్ట్నెస్గా మనకు తోట అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క సీస్మైట్ని యాడ్ చేసుకోవాలి. సో సీస్మైట్ ఎందుకు యాడ్ చేసాము? ఈ యొక్క ఆకు కింద నల్లి ఉధృతి ఏదైతే ఉందో అది పూర్తిగా నివారణ జరగడానికి